ఓకే. అయితే కాల్షియం సప్లిమెంట్స్ అనేవి కొంతమంది తీసుకుంటూ ఉంటారు అవును. సార్. ఈ కాల్షియం సప్లిమెంట్స్ టాబ్లెట్స్ రూపంలో తీసుకోవటం బెటర్ అంటారా? హ్మ్. లేకపోతే మన ఫుడ్ హ్యాబిట్స్ మన ఫుడ్‌లోని కాల్షియంని జాగ్రత్తగా ఉండేలా చూసుకొని అలా తీసుకోవడం మంచిదంటారా? యాహ్! కాల్షియం సప్లిమెంట్స్ అనేది రెగ్యులర్‌గా హ్మ్. పోస్ట్ మెనోపాజల్ ఫీమేల్స్ తీసుకుంటారు. అంటే అరౌండ్ 40-50 ఇయర్స్ మెనోపాజ్ తగ్గిపోవడం వల్ల హార్మోన్ రిప్లేస్‌మెంట్ అవసరం ఉన్న వాళ్ళు కాల్షియం సప్లిమెంట్స్ రెగ్యులర్‌గా వాడతారు. సో, కాల్షియం సప్లిమెంట్స్ తీసుకునే వాళ్ళు ఎవరు జనరల్‌గా? ఇప్పుడు బోన్ హెల్త్ బేసిక్‌గా తక్కువగా ఉన్నా గానీ, లేకపోతే లైక్ పోస్ట్ ఫ్రాక్చర్స్ హ్మ్. రికవరీ కోసం బోన్ రికవరీ కోసం కాల్షియం సప్లిమెంట్స్ వాడేవాళ్ళుంటారు. సో, కొన్నిసార్లు కాల్షియం అనేది ఓన్లీ బోన్‌కే కాదు యాక్చువల్లీ. హ్మ్. మజిల్‌కి పనికొస్తది, హార్ట్‌కి పనికొస్తది. సో, ఇవి గూడా ఉంటాయి. సో, ఓకే. ఈవెన్ కార్డియాలజిస్ట్ ప్రిస్క్రైబ్ కాల్షియం. ఓకే. సో, కాల్షియం అనేది వేరియస్ ఫార్మ్స్‌లో ఉంటది. ఈవెన్ ఫుడ్స్‌లో రావచ్చు, బయట టాబ్లెట్స్ రకంగా చూడొచ్చు. మనకి కాల్షియంలో గూడా వేరియస్ సోర్సెస్ ఉంటాయి. వేరియస్ కాంబినేషన్స్ గూడా ఉంటాయి. ఇప్పుడు ఓకే. కాల్షియం కార్బోనేట్ అని ఉంటది. రెగ్యులర్‌గా వాడేది మనం. హ్మ్. కాల్షియం సిట్రేట్ అని ఉంటది. సో, ఇవి 2 డై టాబ్లెట్స్ రూపంలో ఉంటాయి. అలా గాకుండా మనకి ఒక ఇండివిడ్యుయల్‌కి అట్ ఎ పాయింట్ ఆఫ్ ఏజ్ అరౌండ్ 19-50 ఇయర్స్ లోపు రెగ్యులర్ రికమెండెడ్ డైలీ ఇంటేక్ ఆఫ్ కాల్షియం ఈస్ 1000 ఎంజీ. ఓకే. ఓకే. 1000 ఎంజీ. అందుకనే మనకి మీరు ఇప్పుడు మామూలు రెగ్యులర్ బ్రాండ్ ఉంటది కదా! షెల్‌కాల్ 500 అందులో ఎలిమెంటల్ కాల్షియం అనేది 500 అవును. ఎంజీ ఉంటది. సో, అలా అది రికమెండెడ్ డోసు వాళ్ళు తీసుకుంటారన్నట్టు అలా. సో, అదే మీరు ఒక ప్రెగ్నెంట్ ఫీమేల్ ఉన్నారనుకోండి, కొంచెం 1200 ఎంజీ ఎక్కువ ఉంటుందన్నట్టు. ఓకే. అదే ఎల్డర్లీ ఏజ్ గ్రూప్ 71, 70, 50-70, 80 ఏజ్ గ్రూప్‌లో ఉన్న వాళ్ళకి గూడా సో, రికమెండెడ్ డోస్ ఆఫ్ కాల్షియం అనేది ఎక్కువగా ఉంటుంది. సో, దానికి ఇంపార్టెంట్ ఏందంటే మనకి ఈ డైటరీ ఒక్కోసారి మిల్క్ ప్రొడక్ట్స్‌లో గానీ, మామూలు హ్మ్. సేమ్ లీఫీ వెజిటబుల్ యాస్ ఐవ్ టోల్డ్ బిఫోర్ దాంట్లో లేకుందనుకోండి ఎక్స్‌ట్రా అవసరం ఉన్నప్పుడు కాల్షియం అనేది తీసుకోవాల్సొస్తుంది.